మెంతికూరలో చాలా పోషకాలు ఉంటాయి. అయితే చేదుగా ఉంటుందని చాలా మంది తినేందుకు ఇష్టపడరు. కానీ టొమాటోతో కలిపి మెంతికూరతో కర్రీ చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా బెస్ట్. బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేందుకు సహకరిస్తుంది. మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ మెంతికూర టొమాటో ఎలా చేయాలో ఇక్కడ చూసేయండి. మెంతికూర టొమాటో తయారీకి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 2 కప్పులు, టొమాటో 2 మీడియం సైజు, ఉల్లిపాయలు 1, నూనె 4 టీ స్పూన్లు, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, వెల్లుల్లి 4-5 రెబ్బలు, పసుపు చిటికెడు, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. మెంతికూర టొమాటో తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోయండి. నూనె వేడెక్కిన తర్వాత అందులో శనగపప్పు, మినపప్పు వేసి వేయించుకోండి. ఆ తర్వాత ఒక్కొక్కటిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి వేయించాలి. అదే తాలింపులో ఉల్లిపాయ ముక్కలు వేసి వాటిని కొద్దిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, టొమాటో ముక్కలు వేసి మూత పెట్టి మరింత మగ్గనివ్వాలి. టొమాటో ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకుంటే బెటర్. పెద్దగా ఉంటే త్వరగా మగ్గవు. టొమాటో ముక్కలు గుజ్జులా అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూరను అందులో వేసి కలపకుండానే మరో 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. ఆ తర్వాత వెల్లుల్లి కారం, ధనియాల పొడి వేసి కలిపి అవసరమైతే కొద్దిగా నీరు పోసి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేశారంటే వేడివేడి మెంతికూర టొమాటో కర్రీ రెడీ అయినట్లే. అన్నం, రోటీల్లోకి ఈ కర్రీ సూపర్గా ఉంటుంది.